హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్ఞాపిక స్టోర్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్తో అయితే వచ్చేసామండి. సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ డ్యూయల్ షేడ్స్తో తీసుకున్నాం అనమాట. సో ఇట్లా శారీ అనేది ఒక కలర్ ఉంటుంది, బార్డర్స్ ఆఫ్ ద శారీ అనేది కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో క్విక్గా కలర్ చార్ట్ చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి మెజెంటా పింక్ కలర్కి పింక్ కలర్ బార్డర్ ఇచ్చేసారు. ఇది చూడండి, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట. మెహందీ గ్రీన్ కలర్కి ఒకలాంటి ఆరెంజ్ కలర్తో ఇచ్చారనమాట. మనకి మస్టర్డ్ ఆరెంజ్ లాగా తీసుకున్నారు. రెడ్ విత్ పింక్, బ్లూ విత్ డార్క్ బ్లూ. ఇది కూడా చూడండి, బ్రౌన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు, మెరూన్ రెడ్ కలర్లో. వైలెట్ విత్ పీచ్ పింక్. ఇది వచ్చేసి మనకి మంచి రాణి పింక్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్ అయితే పేరప్ చేశారనమాట. సో క్విక్గా శారీస్ ఓపెన్ చేసేసి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేద్దాం. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ వైలెట్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట. కలర్ కాంబినేషన్స్ అయితే ఏ శారీకి ఆ శారీ చాలా బాగున్నాయండి. కంప్లీట్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే. సో మనకి శారీ అంతా కూడా జెరీ బుటీస్తో హైలైట్ చేశారు. కంప్లీట్ వీవింగ్ వస్తుందండి మనకి. జెరీ అంతా కూడా వీవింగ్తోనే ఉంటుంది అనమాట. సో ఒకసారి చూడండి, బ్యాకింగ్ ఇదంతా కూడా వీవింగ్ ఉంటుంది. బుటీ కూడా మొత్తము మనకి వీవింగే వస్తుంది అనమాట. శారీ అంతా కూడా వీవింగ్లో ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే. ఈజీ టు డ్రేప్ ఉంటుంది. చాలా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే ఈజీ టు క్యారీ ఉంటుంది అనమాట. ఎంత ఫంక్షన్కి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా వేర్ చేసినా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. పళ్ళు అనేది మనకి బ్రొకేట్ స్టైల్లో కాంట్రాస్ట్ పేరప్ చేశారు. ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ కూడా చూడండి ఎంత చక్కగా బిగ్ బార్డర్స్ ఆన్ ద బోత్ సైడ్స్ అనమాట. టూ సైడ్స్ కూడా మనకి చక్కగా శారీలో ఉన్న బార్డర్ని అయితే పేరప్ చేశారు. సో ఇది వచ్చేసి కంప్లీట్ లుక్ గ్రాడ్స్. సో ఇది కూడా చాలా బాగుందండి. కలర్ అయితే మెహందీ గ్రీన్ కలర్కి మనకి ఒకలాంటి ఆరెంజ్ కలర్ అండి, మస్టర్డ్ ఆరెంజ్ కలర్లో ఇచ్చేసారనమాట బార్డర్స్ అయితే. సో చూడండి, వెరీ రేర్ కలర్ అని చెప్పొచ్చు, యూనిక్ కలర్ కాంబినేషన్ అనొచ్చు అనమాట. ప్లీట్స్ పెట్టుకున్నా కూడా ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయండి. అదర్వైజ్ సింగిల్ వేసుకుంటే ఇంకా క్లాసీ ఉంటాయి అనమాట. సో శారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. కంప్లీట్ బాడీ హగ్గింగ్ ఉంటుంది. ఈజీ టు డ్రేప్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. సో మనకి పళ్ళు అంతా కూడా క్రష్ టైప్లో తీసుకున్నారు. పళ్ళు అనేది విత్ బ్రొకేడ్లో ఇచ్చేసారు. ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ విత్ బుటీస్ వస్తుందన్నమాట. బ్లౌజ్ మీద బుటీస్ కూడా కంప్లీట్ వీవింగ్ ఉంటుందండి. సో కంప్లీట్ లుక్ ఆఫ్ ది శారీ. సో ఇది వచ్చేసి మంచి ఆరెంజిష్ రెడ్ కలర్కి డార్క్ పింక్ కలర్ తీసుకున్నానండి. చూసారు కదా కలర్ కాంబినేషన్స్. అసలుకి మనకి ఈ కలర్ కాంబినేషన్స్ ఒకప్పుడు అన్నీ కూడా వర్క్ శారీస్లో వచ్చేయండి. అసలు వర్క్ శారీస్ ఇట్లా ఈ కలర్ కాంబినేషన్స్లో చూస్తే ఎంత బాగున్నాయా అనిపించేది అనమాట. సో ఇప్పుడైతే జార్జెట్ ఫ్యాబ్రిక్లో కూడా మనకి ఆ కలర్స్ అయితే డై చేయించేసామన్నమాట. సో శారీ అనేది మిడిల్ పార్ట్ వచ్చేసి ఇట్లా మనకి ఆరెంజ్ కలర్లో తీసుకున్నారు. టూ సైడ్స్ వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది అనమాట. విత్ వీవింగ్ బార్డర్స్ ఉంటాయి కామన్లీ. బార్డర్స్ కూడా చూడండి చాలా చక్కగా వీవింగ్ బార్డర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా డార్క్ పింక్ కలర్లో బుటీస్ బ్లౌజ్ ఉంటుంది. విత్ టూ సైడ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుందండి. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. అండ్ ఈ శారీస్ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి. సో గ్రాప్స్. సో ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్తో పేరప్ చేశారండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట. స్కై బ్లూ విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి వేర్ చేస్తే. యూజువల్లీ అసలు కలర్ చూడండి ఎంత బాగుందో. అసలు ఏ కలర్ కా కలర్ చాలా బాగున్నాయండి. శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు. బికాస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొస్తున్నాం అనమాట. చాలా కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. బట్ అన్నీ కూడా లిమిటెడ్ ఉంటున్నాయండి. మరీ టూ మచ్ స్టాక్ అయితే ఏమీ ఉండట్లేదు అనమాట. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ జార్జెట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇదే జెరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు. విత్ లైట్ సిల్వర్ కలర్ జెరీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా చూడండి, బ్యూటిఫుల్ డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్. అసలు ఈ బ్లౌజ్కి ఆ డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ వేర్ చేసి జస్ట్ పర్ల్స్ మాల వేసుకోండి, బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్కి బ్రిక్ రెడ్ కలర్లో కానీ బ్రిక్ మెరూన్ కలర్లో తీసుకున్నారండి. చాలా బాగుంది షేడ్ అయితే. మంచి యునీక్ షేడ్ అని చెప్పొచ్చు శారీ అయితే. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూడండి. కంప్లీట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. ఓవరాల్ శారీ అనేది ఇట్లానే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ మనకి శారీ అంతా కూడా ఇదంతా వీవింగ్ వస్తుందండి. ఈ బుటీస్ మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్ బుటీస్ ఉంటాయి. అండ్ టూ సైడ్స్ కూడా చక్కగా బార్డర్స్, బ్యూటిఫుల్ బార్డర్స్ అనమాట. గోల్డెన్ కలర్ జరీ తీసుకొని మనకి కంప్లీట్ వీవింగ్ బార్డర్ ఉంటుంది. విత్ హెవీ పళ్ళు తీసేసుకున్నారనమాట. పళ్ళు అండ్ పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది. సో బార్డర్ ఏదైతే కలర్ కాన్సెప్ట్తో ఉంటుందో సేమ్ కలర్ కాన్సెప్ట్తో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ కూడా చూడండి, బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. ఇట్లా గోల్డెన్ కలర్ జరీ బుటీస్ తీసుకొని మనకి బ్లౌజ్ అనేది చక్కగా హైలైట్ చేశారు. జార్జెట్ శారీస్కి వర్క్ బ్లౌజెస్ ఇట్లా వేర్ చేసేదానికంటే
ఐదర్ ప్లెయిన్ ఆర్ సెల్ఫ్ బ్లౌజ్ ఇట్లాగానే బుటీస్ బ్లౌజ్ పేరప్ చేస్తే చాలా బాగుంటాయండి. సో ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ రాణి పింక్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్స్ తీసుకున్నారండి. అండ్ బార్డర్స్ కూడా మనకి మరీ చిన్నగా ఓన్లీ ద బార్డర్ వరకు డై చేయించకుండా చక్కగా శారీ కొంచెం పార్ట్ వరకు కూడా మనకి డైయింగ్ ఇచ్చారండి. శారీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. బ్యూటిఫుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, దట్టు ఇట్లా డ్యూయల్ షేడ్స్తో తీసుకున్నారు. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో శారీ అంతా కూడా మనకి ఇదే బుటీస్ తీసుకొని శారీ అనేది రన్నింగ్లో ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ ద శారీ అనేది సేమ్ జెరీ బుటీస్ ఉంటాయన్నమాట. అండ్ బార్డర్స్ చూడండి, బ్యూటిఫుల్ బార్డర్స్ అనమాట. సో కాంట్రాస్ట్ కలర్లో సిల్వర్ కలర్ జరీ తీసుకొని బార్డర్స్ అనేది వీవింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. మనకి పళ్ళు కూడా కంప్లీట్ హెవీ పళ్ళు ఇచ్చేసారండి. బ్రొకేడ్ స్టైల్లో మనకి పళ్ళు ఆఫ్ ద శారీ తీసుకున్నారనమాట. అండ్ బ్లౌజ్, వావ్, బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా చూడండి ఎంత చక్కగా సిల్వర్ జరీ బుటీస్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ ఉన్నాయండి. చూసారు కదా, బ్యూటిఫుల్ బార్డర్స్ ఆన్ ద బోత్ సైడ్స్ అనమాట. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ వెయిట్లో ఉంది. వెడ్డింగ్ సీజన్ అయితే వచ్చేసింది అనమాట. సో గ్రాబ్ సోన్. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి మనకి మంచి పింక్ కలర్కి వైలెట్ కలర్కి పీచ్ పింక్ కలర్ బార్డర్తో ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దట్టు మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ కాన్సెప్ట్తో ఉంటుంది. సో ఒక్కసారి చూద్దాం. బ్యూటిఫుల్ జార్జెట్, ఇట్ లైట్ వెయిట్ ఉన్నాయండి. కంప్లీట్గా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. ఈజీ టు డ్రేప్ ఉంటుంది అనమాట. శారీస్ ఎవరైనా కట్టుకోవటం రాదు అనుకునే వాళ్ళకి కూడా చాలా చక్కగా డ్రేప్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగున్నాయి. సో ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా ఇదే జరీ బుటీస్తో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి చక్కగా సేమ్ సైజ్ బార్డర్స్ విత్ వీవింగ్ ఉంటుందండి. బార్డర్ కూడా కంప్లీట్ వీవింగ్ ఉంటుంది. ఈ శారీ వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ జరీలో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. పళ్ళు పార్ట్, పళ్ళు కూడా చూడండి ఎంత చక్కగా కంప్లీట్ బ్రొకేడ్ స్టైల్లో మనకి పళ్ళు పార్ట్ తీసుకున్నారు. ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి శారీలో ఏ సైజ్ బార్డర్స్ అయితే తీసుకున్నారో సేమ్ సైజ్ బార్డర్స్ అయితే మనకి బ్లౌజెస్కి ఇచ్చేసారనమాట. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, చూసేయండి.